సో మనం చార్జ్ ఆఫ్ జిఎస్టీలో ఉన్నామమ్మా. అందులో ఫార్వర్డ్ చార్జ్ సెక్షన్ 9(1), 9(2) ఫార్వర్డ్ చార్జ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సెక్షన్ 9(3), 9(4) ఏమో రివర్స్ చార్జ్ గురించి మాట్లాడుకున్నాం. 9(5) వచ్చేసరికి ఈ కామర్స్ ఆపరేటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 9(3), 9(4) వచ్చేసరికి రివర్స్ చార్జ్ లో 9(3)కి ఒక నోటిఫికేషన్, 9(4)కి ఒక నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రెండు రివర్స్ చార్జే, 9(3), 9(4) రెండు కూడా రివర్స్ చార్జే. 9(3)లో ఏంటంటే స్పెసిఫిక్ గా నోటిఫికేషన్ ద్వారా చెప్పిన ఎవరైతే సర్వీసెస్ ఉన్నాయో అన్ని కూడా రివర్స్ చార్జ్ లోకి వస్తాయని చెప్పేసి చెప్పారు. 9(4)లో ఏంటంటే రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి డీల్ చేస్తే కనుక అక్కడ మనకి సర్టెన్ సర్వీసెస్ అనేవి ఏం చేస్తారన్నారమ్మా, ఇక్కడ రివర్స్ చార్జ్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పారు. సర్టెన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, రైట్. సో అందులో ఫస్ట్ మనం 9(3)కి సంబంధించిన నోటిఫికేషన్ చూస్తున్నామమ్మా. చూస్తూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక టేబుల్ చూసాం. టేబుల్ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. ఆల్ ది అబోవ్ సర్వీసెస్ have also been notified for reverse charge under IGST Act by notification number 10/2017. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ నెంబర్ మనకి ఇక్కడ ఇందులో ఏం చెప్పారమ్మా, 13 రైట్. 13/2017 లో మనకి సిజిఎస్టి గురించి మాట్లాడారు, 9(3) గురించి, అంతేనా? అదే సంబంధించింది ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంట, ఐజిఎస్టీలో రివర్స్ ఛార్జ్లు ఇవన్నీ కూడా ఉన్నాయంట. ఐజిఎస్టీలో రివర్స్ ఛార్జ్లు ఇవన్నీ ఉన్నాయంట. మనం సిజిఎస్టీ చదువుకుంటామని చెప్పుకున్నాము, ఐజిఎస్టీ చదువుకుంటామని చెప్పుకున్నాము. సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ రెండు చదువుకుంటామని చెప్పుకున్నాం కదా. సో అలాగా మనకి రివర్స్ ఛార్జ్ నోటిఫికేషన్ సిజిఎస్టీలో 13/2017 అయితే ఐజిఎస్టీ వచ్చేసరికి 10/2017. ఓకే, రైట్, యాజ్ అమెండెడ్. In addition to them, the following services are also notified by said notification under reverse charge under for IGST purposes. IGST purpose కోసం పైన చెప్పిన ఆస్పెక్ట్స్ తో పాటుగా ప్లస్ సంథింగ్ ఉన్నదంట. ప్లస్ సంథింగ్ కూడా రివర్స్ చార్జ్ లో అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడంట. సో ఇక్కడ చెప్పుకునే పాయింట్ ఏంటంటే కనుక ఇది స్టార్ మార్క్ వేసుకోవాలమ్మా, స్పెసిఫిక్ పాయింట్. నార్మల్ గా మనం గూడ్స్ ఎవరి దగ్గర నుంచి, సర్వీసెస్ ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నాం అనుకోమ్మా. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనం అంతా ఈ నోటిఫికేషన్ లో సర్వీసెస్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. సో ఎవరి దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నాం, సర్వీస్ రిసిపియంట్ మన దగ్గర నుంచి ఏం చేస్తాడమ్మా, ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు, అంతేనా? రైట్. కాకపోతే ఒకవేళ వాడు ట్యాక్సిబుల్ టెరిటరీలో లేకపోతే, మా ట్యాక్సిబుల్ టెరిటరీలో లేకపోతే, ట్యాక్సిబుల్ టెరిటరీలో అంటే ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండాలి, అంతేనా? వాట్ ఈస్ ట్యాక్సిబుల్ టెరిటరీ? ఇండియా. ఇండియాలో లేకపోతే, ఇండియాలో లేకపోతే ఎవరి మీద ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయగలమా? మనం చేయగలమా లేదా? ఈ కామర్స్ ఆపరేటరే కనుక అవుట్ సైడ్ ఇండియాలో టెరిటరీ, అవుట్ సైడ్ ద టెరిటరీలో ఉంటే కనుక ఏం చేయాల్సి వస్తుంది మనకి, అక్కడ మనం ట్యాక్స్ చేయలేం కదమ్మా. సో ట్యాక్స్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాల్సి వచ్చింది, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇక్కడ పెట్టుకుని అపాయింట్ చేయమని చెప్పేసి, ఒకవేళ ఉంటే ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నారు, ఒకవేళ లేకపోతే స్పెసిఫిక్ అపాయింట్ చేయమని చెప్పేసి ఈ పర్పస్ కోసం అపాయింట్ చేయమని ఎవరు చెప్పారు? 9(5) చెప్పింది, అవునా? ఎస్ ఆర్ నో? సో మరి ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గా చూస్తే కనుక అలాగా మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నాం అనుకో వేరే కంట్రీ నుంచి, వాడు ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నాడా? సర్వీసెస్ సప్లై చేసేవాడు ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నాడా? వాడి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఈజీయా? ఈజీ అమ్మా. అది ఎక్కడెక్కడ నుంచి మన సర్వీసెస్ తీసుకుంటే అక్కడక్కడికి వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ట్యాక్స్ కట్టాలి, యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ గా నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, నువ్వు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి మనం చెప్పగలమా? చెప్పలేమా? సో కాబట్టి ఇక్కడ నుంచి ఇండియా నుంచి పారిపోతే కనుక ఏ దేశాల్లో ఎక్కడున్నాడో మనం తెలుసుకోవడం కష్టమే కదమ్మా. సార్ నో. సో అలాంటప్పుడు మరి ఈ ట్యాక్సిబుల్ ట్యాక్స్ కోసం అంతంత దూరాలు మనం ప్రయాణించి అన్ని ట్యాక్సిబుల్ టెరిటరీలోకి తీసుకురాగలమా అంటే తీసుకురాలేమంట. మరి ఏం చేయొచ్చు, సింపుల్ గా ఒక ప్రొవిజన్ యాడ్ చేసేయచ్చు. కానీ అంటే ఇక్కడ సర్వీస్ రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వాడు కనుక ఇండియాలో ఉన్నాడు అనుకోమ్మా, వాడు ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నాడు అనుకోమ్మా, ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడు? అవుట్ సైడ్ ఇండియా. సో తీసుకునేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇండియా. ఒకవేళ ఇద్దరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారు అనుకోమ్మా, మనకు అసలు సంబంధం ఉంటుందా?
సో కాకపోతే ఇచ్చేవాడేమో అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, తీసుకునేవాడు విత్ ఇన్ ఇండియాలో ఉన్నాడంట, సర్వీస్ రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడంట. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి? వాడిని రివర్స్ ఛార్జ్ లోకి లాగేచ్చా? రివర్స్ ఛార్జ్ లోకి లాగేస్తే ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా నుంచి కనుక సర్వీసెస్ తీసుకుంటారో, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటారో, అలాంటి చోట సర్వీస్ రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్ అని చెప్పేసి ఒక సింపుల్ వర్డ్ యాడ్ చేస్తాం అనుకోమ్మా, ఏమవుతుంది? రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్ కదా, రిసిపియంట్ దొరికేస్తాడు కదా మనకి. ఎస్ సార్ నో, విత్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటాడు కదా. చూడమ్మా, ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎనీ పర్సన్ హూ ఈస్ లొకేటెడ్ ఇన్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ to any person other than non-taxable online recipient located in taxable territory. అంటే recipient ఎక్కడ ఉన్నాడు? taxable territory లో. సో ప్రొవైడ్ చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? నాన్ taxable territory లో ఉన్నాడు. అర్థమైందా? సో అలాంటప్పుడు thus in case of import of service, tax is paid by the person importing of such service. ఎవడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, సర్వీస్ తీసుకుంటున్నాడో వాడు ఏం చేయాలంటే, ఒకవేళ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటే అమ్మా సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడ ఉన్నాడు? నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ అంటాడు, నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. సో సర్వీస్ రిసిపియంట్ ట్యాక్సిబుల్ టెరిటరీ. మరి ఎవరిని పట్టుకోగలం? ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉన్నవాడినే కదమ్మా క్యాచ్ చేయగలం. అలాంటప్పుడు సర్వీస్ రిసిపియంట్ మీద మనం కనుక లైబిలిటీ పెట్టాం అనుకోమ్మా, ఆబ్లిగేషన్ పెట్టాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి కదా వీడు. అంటే ఎలాగ సర్వీస్ రిసిపియంట్ మీద మనకి ఛార్జ్ క్రియేట్ చేసే ప్రొవిజన్స్ మన దగ్గర ఉన్నాయా? ఏమంటారు దాన్ని? ఫార్వర్డ్ ఛార్జ్ అంటారా, రివర్స్ ఛార్జ్ అంటారా? రివర్స్ ఛార్జ్. అలా రివర్స్ ఛార్జ్ లోకి రావాలి. రివర్స్ ఛార్జ్ లోకి కవర్ అవ్వాలి అని చెప్పేసానంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విత్ ఇన్ ద స్టేట్ సబ్జెక్టా? మా అవుట్ సైడ్ ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ డ్యూటీలో ఏముంటది అనుకున్నాం? సిబిడి. ఇంత ముందు ప్రీవియస్ రిజైమ్ లో కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అది తీసేసి ఏం చేశారు అనుకున్నాం? ఐజిఎస్టీ లెవీ చేశారు అనుకున్నాం కదమ్మా. ఎస్ఆర్ నో? ఎందుకు? ఒక స్టేట్ తో సంబంధం కాదు, అది అవుట్ సైడ్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఏమొస్తుంది? ఐజిఎస్టీ. ఐజిఎస్టీ వచ్చిందంటే ఎవరికి? సెంట్రల్ లో స్టేట్ ఇద్దరు పంచుకుంటారు, కానీ లెవీ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అంతే కదమ్మా. ఎస్ఆర్ నో? రైట్. సో ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏదైతే ఉంటుందో, రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ఈ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ని ఏం చేశారంటమ్మా? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. ఎవరు కట్టాలి అలాంటప్పుడు? సర్వీస్ రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఇది సిజిఎస్టి నోటిఫికేషన్ లో ఉంటుందా? మనకి సిజిఎస్టి నోటిఫికేషన్ 13/2017 ఏదైతే ఉంటుందో అవి యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అన్నారు? ఐజిఎస్టి నోటిఫికేషన్ 10/2017 అని చెప్పారమ్మా. అర్థమైందా? కానీ ఈ ఐజిఎస్టి సిజిఎస్టీ లో లేనిది ఐజిఎస్టీ లో అడిషనల్ గా కవర్ అయినవి ఏమైనా ఉన్నాయంటే, ప్లస్ సంథింగ్ ఉన్నాయంటే ఎస్. ఏంటది? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. So service provider is in a non-taxable territory, the service recipient is in a taxable territory, then service recipient has to pay tax. అనేది IGST నోటిఫికేషన్ లో అడిషనల్ గా ఉన్న ఆస్పెక్ట్ అంటాం. Is it clear or not? Yes or no? అర్థమైందమ్మా? ఇవన్నీ మనం చెప్పుకున్నాము, కానీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పసెస్ ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అమ్మా. Person liable to pay GST on GTA service. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీసెస్ తీసుకుంటున్నవాడు కట్టాలా, ఇచ్చేవాడు కట్టాలా? సర్వీస్ ప్రొవైడర్ కట్టాలా, సర్వీస్ రిసిపియంట్ కట్టాలా? అంటే 13/2017 నోటిఫికేషన్ లో సర్టైన్ రిసిపియంట్స్, మా సర్వీస్ ప్రొవైడర్ కొంత కట్టాల్సి వస్తుంది. సర్వీస్ రిసిపియంట్స్ లో కనుక ఇక్కడ చెప్పిన వాళ్ళు కవర్ అయితే, లైక్ ఫ్యాక్టరీస్ అన్ని, రిజిస్టర్డ్ పర్సన్స్ అండర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇలా కానీ, లేకపోతే మనకి కంపెనీ కానీ, బాడీ కార్పొరేట్ కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ ఆర్ ఎల్ఎల్పి కానీ, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ అని కొంతమంది రిసిపియంట్స్ పేర్లు చెప్పుకున్నాం, అవునా? సో ఫస్ట్ కేటగిరీ అదే. ఆ సర్వీస్ రిసిపియంట్స్ లో కనుక కవర్ అయితే ఎవరు పే చేయాలనుకున్నాం? సార్ రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఒకవేళ రిసిపియంట్స్ లో కవర్ అవ్వకపోతే సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ టు పే ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతే కదమ్మా? ఎస్ సార్ నో? రైట్. ఈ జీటీఏ వాళ్ళకి నార్మల్ గా ఇక్కడ 2 జిఎస్టీ రేట్స్ ఉన్నాయంట. ఏంటో చూద్దాం. 5%, 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ ఆర్ యూటీ జిఎస్టీ,
ఆర్ 5% ఐజిఎస్టీ. అంటే 5% రేట్ ని ఏమనొచ్చమ్మా? ఐజిఎస్టీ రేట్స్ అనొచ్చా? ఎస్ ఆర్ నో? ఐజిఎస్టీ రేట్స్ అనొచ్చా లేదా? సో provided GTA has not taken input tax credit on goods or services used in supplying the transportation of goods by road service or 12%. అమ్మా వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? GTA వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? 5%. 5% తీసుకుంటే ఇన్పుట్ తీసుకోవచ్చా? ఇన్పుట్ తీసుకోవచ్చా? ఇన్పుట్ తీసుకోకుండా 5%. సెకండ్ ఏంటి? 12%. 6% CGST, 6% SGST or UTGST or 12% IGST. అంటే ఈ 12% రేట్ ఏ రేట్ అనొచ్చు? IGST రేట్ అనొచ్చు కదమ్మా, మనం అనుకున్నాం లేదా? సో మనకి టోటల్ గా ఉన్న రేట్స్ అన్ని 5. ఏంటిది? 0%, 5%, 12%, 18%, 28%. ఇవన్నీ ఏ రేట్స్ అనుకున్నాం? IGST రేట్స్ అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా, రైట్. So where GTA opts to pay GST at the said rate on the transportation of goods or services supplied by it, in case there is no restriction on availing the input ITC on goods or services used in supplying the said services by GTA. My ITC ante input tax credit amma. Entadi? Input tax credit. మా ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నారు అనుకోమ్మా, ఇన్పుట్ తీసుకుంటే ఏ రేటు? 12%. అమ్మ జీటీఏ ఏదో ఆప్ట్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. నువ్వు 5% వితౌట్ జిఎస్టీ వితౌట్ ఇన్పుట్ తీసుకోవచ్చు, లేదా 12% విత్ ఇన్పుట్. అర్థమవుతుందా? 5% వితౌట్ ఇన్పుట్, 12% విత్ ఇన్పుట్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అవును, వీళ్ళు కట్టాలా? వాళ్ళు జోబుల నుంచి కట్టాలి. వాళ్ళు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జోబుల నుంచి కడుతుందమ్మా. ఇది ఏం చేస్తారు? సర్వీస్ రిసిపియెంట్ మీద చార్జ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అదే విషయంలో ఇప్పుడు సర్వీస్ రిసిపియెంట్ ఎవడైతే ఉన్నాడో సర్వీస్ రిసిపియెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. అప్పుడు మా సర్వీస్ రిసిపియెంట్ రివర్స్ చార్జ్ మెకానిజం 13/2017 నోటిఫికేషన్ లో కవర్ అయినట్లయితే అప్పుడు ఎవరు కట్టాలి? సర్వీస్ రిసిపియెంటే కదా కట్టాలి. మరి రిసిపియెంట్ కట్టేటప్పుడు ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే కనుక ఒక చిన్న డయాగ్రామ్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. పర్సన్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ GTA సర్వీస్. GTA సర్వీస్ లో ఎవరు ట్యాక్స్ కట్టినా ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయమ్మా? ఇన్పుట్ తీసుకుంటే 5%, ఇన్పుట్ తీసుకోకపోతే 5%, ఇన్పుట్ తీసుకుంటే 12%. సో ఇక్కడ ఒకవేళ రిసిపియెంట్ కనుక ట్యాక్స్ కట్టాల్సి వస్తే రిసిపియెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ పర్సన్. రిసిపియెంట్స్ స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ వస్తే ఏమొస్తుందమ్మా? రివర్స్ చార్జ్. సో ఎవడు కడతాడు? వాడే ట్యాక్స్ కట్టేస్తాడు. అర్థమైందా? ఏ రేట్ కడతాడు? ఇన్పుట్ తీసుకోకుండా 5% ట్యాక్స్ కట్టేస్తాడు, గవర్నమెంట్ కి డైరెక్ట్ కట్టేస్తాడు. ఓకే. రిసిపియెంట్ అదర్ దాన్ సర్వీస్ స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్రమ్ జిఎస్టీ అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్స్ ఎండ్ యూజర్ కనుక ఉన్నట్లయితే. తర్వాత రిసిపియెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ ఉంటే, ఫార్వర్డ్ ఛార్జ్ ఉంటే కనుక అప్పుడు ఎవరమ్మా? పర్సన్ లైబుల్ టు పే జిఎస్టీ ఇస్ ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. అప్పుడు ఎంత పర్సెంటేజ్ అంటమ్మా? 12%. నార్మల్ గా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రివర్స్ చార్జ్ మెకానిజం లో సర్వీస్ రిసిపియెంట్ రివర్స్ చార్జ్ లో కట్టాల్సిన ట్యాక్స్ అంతా 5%. వితౌట్ ఇన్పుట్ విత్ ఇన్పుట్. ఇన్పుట్ యూటిలైజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా పే చేయాలి. మనం అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పే చేసేటప్పుడు ఎలా పే చేస్తాం అనుకున్నాం? ఎయిదర్ త్రూ ఇన్పుట్ ఆర్ క్యాష్ లెడ్జర్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్పుట్ లెడ్జర్ ఆర్ క్యాష్ లెడ్జర్ అనుకున్నాం, అవునా? కానీ ఇక్కడ ఇన్పుట్ యూటిలైజ్ చేసుకోవచ్చా? అంటే ఎవరైతే సర్వీస్ రిసిపియెంట్స్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళు ఎంత రేట్ కట్టాలి? 5%. వాళ్ళు ఇన్పుట్ యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా? నో, చేసుకోవడానికి లేదు. అర్థమైందా? రైట్. అదే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి దగ్గర నుంచి ఒక ఇండివిజువల్ తీసుకుంటున్నాడు అనుకోమ్మా, అప్పుడు ఎగ్జాంప్ట్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇండివిజువల్ కన్జ్యూమర్ అని, ఎండ్ యూజర్ కన్జ్యూమర్ ఇండివిజువల్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే కనుక. ఓకే. అది కాకుండా నార్మల్ గా ఫార్వర్డ్ ఛార్జ్ లో కట్టాల్సి వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఎవరు కడతారు? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కడతారంట. అక్కడ ఎవరు కట్టాలి అంటే ఈ స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ లో కనుక వాళ్ళు లేకపోతే, స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ లో ఉంటే రిసిపియెంట్ రివర్స్ ఛార్జ్ లో, ఈ స్పెసిఫైడ్ రిసిపియెంట్స్ లో లేకపోతే ఎవరు కడతారంటమ్మా? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కడతాది. అప్పుడు 12% కట్టాలి. దాన్ని ఏం తీసుకోవాలి? ఇన్పుట్ తీసుకొని కట్టాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
The recipient of GTA service is the person who pay liable to pay freight for the transportation of goods by road in a goods carriage located in the taxable territory అని చెప్పేసి అన్నారు. ఓకేనా? రిసిపియంట్ అంటే ఎవరైతే ఫ్రైట్ డబ్బులు పే చేస్తారో వాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, person liable to pay GST on renting of motor vehicle service by way of renting of motor vehicles designed to carry passengers where the cost of the fuel is included in the consideration charges from the service recipient are liable taxable at the following two rates. మా టోటల్ గా మనకి ఫ్యూయల్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసేసి మనం చార్జ్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే గనక అప్పుడు ఎంత పర్సెంటేజ్ అంటున్నాడమ్మా? 5%, 2.5% CGST, 2.5% SGST, 5% IGST. Provided supplier of service has taken only the limited ITC on input services in the same line of business. Okay. Tarvata 12%, 6% CGST, 6% SGST or 12% IGST. Where supplier of service opts to pay GST at the set rate in the case where there is no restriction on ITC on the goods or services used in supplying of renting of motor vehicle services by supplier of service అంటారు. ఓకే, ఒకసారి టేబుల్ చూద్దాం. పర్సన్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ ది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఎవరంట? వేర్ GST is payable at 5%, supplier other than the body corporate, recipient is a body corporate, అక్కడ ఏమవుతుంది? రివర్స్ చార్జ్ అప్లికబుల్ అవుతుందంట. పర్సన్ లైబుల్ టు పే GST is a recipient other than body corporate అనుకుంటే కనుక, తర్వాత సప్లయర్ ఇస్ ఏ బాడీ కార్పొరేట్ అనుకుంటే కనుక అప్పుడు ఫార్వర్డ్ చార్జ్. అప్పుడు పర్సన్ లైబుల్ టు పే GST ఇస్ ఏ సప్లయర్. ఓకే, సో GST రేట్ ఎంత అవుతుందమ్మా అప్పుడు? ఓకే, ఫార్వర్డ్ చార్జ్ ఉంటే 12%, ఇక్కడ మామూలుగా ఉంటే కనుక 5%. సార్ ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతాను, ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు అంటున్నాడు కదా, లిమిటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటున్నాడు కదా సార్, అంటే ఏంటి సార్ అది? మా సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ లో ఉంటే కనుక ఇప్పుడు నేను వెహికల్స్ తీసుకుని నేను రెంట్ కి ఇస్తానమ్మా. నేను వెహికల్స్ ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నాను రెంట్ కి, అదే సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ లోనే తీసుకుంటున్నాను కదా, అదే వెహికల్ ని నేను వేరే వాడికి రెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నానంట. అర్థం అవుతుందా? సో అప్పుడు మనకి ఏమొస్తుందంటమ్మా, అప్పుడు నేను ఆల్రెడీ వెహికల్ ని ఆల్రెడీ రెంట్ కి తీసుకున్నాను కదా, వాడికి నేను రెంట్ పే చేస్తాను కదా, దాని మీద కనుక నాకు GST ఉంటే కనుక దాన్ని ఇన్పుట్ కింద తీసుకొచ్చంట. సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న ఇన్పుట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. వేరే ఇన్పుట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చా? యూటిలైజ్ చేసుకోకూడదు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో మనకి ఏం కవర్ అవుతుంది అని చెప్పేసి అని అంటే కనుక, పర్సన్ లైబుల్ టు పే ట్యాక్స్ అనే ఇక్కడ మోటార్ వెహికల్స్ రెంటింగ్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఇంక్లూడ్ అయితేనే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లోకి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, it is important to note that here that when any service is placed under reverse charge, the supplier shall not charge any tax from the service recipient, as this is a settled procedure under reverse charge mechanism. Further, RCM shall be applicable here only when the supplier does not issue an invoice charged GST at the rate of 12%. మీకు 12% చార్జ్ చేయలేదు అంటే కనుక, అటు ఇన్వాయిస్ లో చార్జ్ చేయలేదంటే ఆటోమేటిక్ ఎవరు కట్టాలి సమ్మా? రిసిపియంట్ కట్టాలి అని చెప్పేసి దాని అర్థం అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. తర్వాత టాక్సిబిలిటీ ఆఫ్ రెమ్యూనరేషన్ పెయిడ్ టు డైరెక్టర్స్ అని చెప్పేసి అంటున్నాడు. మా డైరెక్టర్స్ లో మనకి ఎన్ని రకాలని చెప్పేసి చెప్తున్నామా? మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ని ఏమని తీసుకుంటారు అనుకున్నాం? ఎంప్లాయీ కింద తీసుకుంటారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఎంప్లాయీ కింద తీసుకుంటే కనుక వాడు ఎందులోకి వస్తాడు? నెగిటివ్ లిస్ట్ లోకి వచ్చేస్తాడా లేదా? షెడ్యూల్ 3 లో నెగిటివ్ లిస్ట్ ఉందా? నెగిటివ్ లిస్ట్ లో ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది కదమ్మా, అక్కడికి వచ్చేస్తాడు. కాబట్టి అక్కడ ట్యాక్సిబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సో మరి నార్మల్ గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వాళ్ళందరూ ఏమవుతారు? నార్మల్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అందరూ ఏమవుతారమ్మా? అంటే ఓన్లీ సిట్టింగ్ ఫీజు తీసుకునే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కవర్డ్ అండర్ ది రివర్స్ చార్జ్ మెకానిజం. డైరెక్టర్ కనుక ఈ కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎవరు కట్టాలమ్మా ట్యాక్స్? కంపెనీ హ్యాస్ టు పే అనుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది, చెప్పండి.
ఇప్పుడు నాకు సంబంధించిన సర్వీసెస్ కి మొత్తం అన్ని కూడా రివర్స్ ఛార్జ్ లోనే కవర్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ నమ్మా, 10 కంపెనీల్లో డైరెక్టర్ నమ్మా, 10 కంపెనీలు కూడా రివర్స్ ఛార్జ్ లో నాకు ఇచ్చే డబ్బులకి ఏం పే చేస్తున్నాయమ్మా? జిఎస్టీ అనేది వాళ్ళే పే చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఐఎమ్ లైబుల్ టు బి రిజిస్టర్డ్. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? నేను. కానీ ట్యాక్సెస్ కడుతుంది ఎవరు? రివర్స్ ఛార్జ్ లో సర్వీస్ రిసిపియంట్స్ అంటే ఎవరు? కంపెనీస్. మనకు ఓన్లీ నేను డైరెక్టర్, ఏ సర్వీస్ లేదు నేను ప్రొవైడ్ చేసేది, ఓన్లీ డైరెక్టర్ సర్వీసే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంత ఎన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాను? ఒక 10 కంపెనీలకో 15 కంపెనీలకో ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి. సో వాళ్ళందరూ కూడా సర్వీస్ రిసిపియంట్స్ ట్యాక్స్ కట్టేస్తున్నారు నా తరపున, నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి. ఎందుకంటే దే ఆర్ లైబుల్ టు పే అండర్ రివర్స్ ఛార్జ్. ఎస్ ఆర్ నో? నోటిఫికేషన్ 13/2017 ప్రకారం మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు పే చేయాలి? కంపెనీలే పే చేయాలి. కంపెనీలన్నీ పే చేస్తున్నాయి. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఈస్ టోటల్లీ సర్వీసెస్ కవర్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజమే నేను ప్రొవైడ్ చేస్తాను. అర్థమైందా? నేను అసలు ట్యాక్సబుల్ సర్వీస్ నేను కట్టాల్సిన ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికబుల్ అయ్యే ఒక్క సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేయట్లా. మరి అర్థం అవుతుందా లేదా? సో అలాంటప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లైబిలిటీ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా అమ్మా? జనరల్ గా గెస్, ఇది మీకు రిజిస్ట్రేషన్ అనే చాప్టర్ అవ్వలేదు కాబట్టి తెలియదు ఖచ్చితంగా, కానీ ఒక గెస్ చేయమంటున్నాను. ఆన్సర్ ఈజ్ నో. అర్థమైందా? ఎందుకంటే మొత్తం కూడా అవతల వాడు సర్వీస్ రిసిపియంట్స్ ట్యాక్స్ కట్టేసే రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అయ్యే సర్వీసెస్ మాత్రమే నువ్వు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు 100% సర్వీస్ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో అప్లికబుల్ అయ్యే సర్వీసెస్ నువ్వు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నీకు ఈవెన్ దో యు ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ యు నీడ్ నాట్ రిజిస్టర్డ్. ఏమవసరం లేదంటమ్మా, నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఏం చేయాలి? మనం ట్యాక్స్ కట్టాలి, అంతేనా? సో ఇప్పుడు నేను ట్యాక్స్ కడదామన్నా కట్టాల్సిన అవసరం ఉందా? ఎవరు కడతారు? అంతా రివర్స్ ఛార్జ్ లో కడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ తీసుకుని అన్నెసరిగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం తప్ప నేను ఏమైనా చేయగలిగిందమ్మా? లేదు. కాబట్టి నేను అసలు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎక్సెప్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ అనే చాప్టర్ కి ఇవన్నీ కూడా జనరల్ బేసిక్స్. అర్థమవుతుందమ్మా? వేర్ వీఆర్ ప్రొవైడింగ్ 100% ఎగ్జామ్ సర్వీస్, నాన్ టాక్సబుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను 100% కూడా. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్ ఆర్ నో? థ్రెషోల్డ్ లిమిట్ దాటి సపోజ్ నేను పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నానమ్మా, 100% నాన్ టాక్సబుల్, అవునా? పెట్రోల్ డీజిల్ మాత్రం అమ్ముతున్నాను, ఇంక నేనేం అమ్మట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేను ప్రొవైడ్ చేస్తున్నంతా కూడా ఏంటి? నాన్ టాక్సబుల్ ఐటమే కదా. నాన్ టాక్సబుల్ ఐటమ్ జిఎస్టీలో టాక్సబుల్ ఐటమ్ జనరల్ గా లూబ్రికెంట్స్ ఉంటాయమ్మా, లూబ్రికెంట్స్ టాక్సబుల్. సో నేను లూబ్రికెంట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లా, 100% నాన్ టాక్సబుల్. సపోజ్ ఇంకా చెప్పాలంటే నేను మొత్తం కూడా రైస్ నేను అమ్ముతున్నానండి, ప్రీ ప్యాకెడ్ కాదు, అండ్ ప్యాకేజ్ కూడా మోర్ దాన్ 25 kgs ఏదైతే ఉందో ఆ ప్యాకేజెస్ ఆఫ్ రైస్ నేను అమ్ముకుంటున్నానంటమ్మా. ఇప్పుడు నేను 100% ఎగ్జామ్టెడ్ అనుకున్న వాటిని నేను ప్రొవైడ్ చేసినప్పుడు ఐ యామ్ లైబుల్ టు బి రిజిస్టర్డ్. నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఆన్సర్ ఈస్ నో. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆల్రెడీ మనం 2 రిజిస్ట్రేషన్ లో 2 కొత్త పాయింట్లు నేర్చుకున్నాం. ఏంటి అంటే కనుక, ఒకటి నేను 100% ఎగ్జామ్టెడ్ సర్వీసెస్, ఎగ్జామ్టెడ్ గూడ్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ నాట్ రిజిస్టర్డ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా సర్వీసెస్ అన్ని కూడా 100% రివర్స్ ఛార్జ్ లో కవర్ అయిపోతున్నప్పుడు కూడా మనం ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేది 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉపయోగించుకుంటాం? రిజిస్ట్రేషన్ అనే చాప్టర్ లో ఉపయోగించుకుంటాం. ఓకే. రైట్. ట్యాక్స్ పేబుల్ బై ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అని చెప్పేసి అంటున్నాం. ఈ కామర్స్ ఆపరేటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా? ఈ కామర్స్ ఆపరేటర్ గురించి ఏ ప్రొవిజన్ చెప్తుంది మనకి? 9(5) అంతేనా? రైట్. సో ఈ కామర్స్ ఆపరేటర్స్ is any person who owns or operates or manages electronic platform for such supply of goods or services or both అని చెప్పేసి అంటున్నాం. మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామమ్మా? ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనుకున్నాం లేదా?
ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఈ-కామర్స్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటారు అనుకున్నాం కదా. Sometimes e-commerce operator itself supplies the goods or services displayed on the electronic portal. However, many times the products or services displayed on the electronic portal are actually supplied by some other person to the consumer. మీ ఈ-కామర్స్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసేవాడే కొన్ని డైరెక్ట్ గా గూడ్స్ వాడే అమ్ముతాడంట. ఇప్పుడు అమెజాన్ వాడు ఉన్నాడమ్మా, అమెజాన్ వాడు డైరెక్ట్ గా సప్లైస్ ఉంటాయి. అలాగే అమెజాన్ లో ఇంకేముంటాయి, వేరే వాడు సప్లై చేసిన ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డిస్ప్లే చేసిన చోట మనకి అక్కడ ప్రొడక్ట్ కనిపిస్తుంది కానీ ఎవడ సప్లై చేస్తున్నట్టు కనిపిస్తుందా? మనకి ప్రొడక్ట్ ప్రైస్ చూస్తాం, అంతకు మించి మనం ఏమి చూడం, అంతేనా? సో కాబట్టి మనం ప్రొడక్ట్ క్లిక్ చేసిన తర్వాత పే చేసేటప్పుడు సప్లయర్ నేమ్ వస్తుందమ్మా. సప్లయర్ నేమ్ చూస్తే కొన్ని చోట్ల అమెజాన్ ఉంటది, కొన్ని చోట్ల సమ్ అదర్ పర్సన్ ఉంటది. పోనీ అక్కడ కూడా తెలియకపోతే మీకు గూడ్స్ డెలివరీ వస్తాయి కదా, డెలివరీ వచ్చిన చోట చూస్తే కనుక మీకు సప్లయర్ నేమ్ సమ్ అదర్ నేమ్ ఉండొచ్చు, లేదా అమెజాన్ అని చెప్పేసి అమెజాన్ అడ్రస్ ఉండొచ్చు. అంటే అమెజాన్ అడ్రస్ ఉందంటే అమెజాన్ అంటే డైరెక్ట్ గా మీకు సప్లై చేసినట్టు. సమ్ అదర్ బిల్డింగ్ నేమ్ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఏమొస్తుంది? వేరే వాడు సమ్ అదర్ పర్సన్ గూడ్స్ నువ్వు కొన్నట్టు. అమెజాన్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిన ఎవడో అదర్ పర్సన్ గూడ్స్ నువ్వు కొనుక్కున్నట్టుగా నీకు తెలుస్తుంది, అంతే కదా. When consumer places order for a particular product or service on the electronic portal, the actual supplier supplies the selected products or services to the consumer. The price consideration for the product or service is collected by e-commerce operator from the consumer and passed on to the actual supplier after deducting the commissions by the e-commerce operator అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మనం ఓలా ఊబర్ ఉన్నాయనుకోమా, సపోజ్ ఓలా ఊబర్ లో నేను ఒక క్యాబ్ బుక్ చేశానమ్మా. క్యాబ్ బుక్ చేస్తే ఆ ఊబర్ క్యాబ్ వస్తుందా, లేకపోతే సమ్ అదర్ పర్సన్ క్యాబ్ రావచ్చా? ఊబర్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన సమ్ అదర్ పర్సన్ క్యాబ్ అనేది మనకి రావచ్చు, అంతే కదా. సో ఆ సమ్ అదర్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో, మనకి ఊబర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడా? సమ్ అదర్ పర్సన్ ఎవడైతే ఊబర్ దగ్గర రిజిస్టర్ అయినా వాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఆన్లైన్ లోనే పేమెంట్ కొట్టాం, పేమెంట్ అక్కడ ఎవరికి వెళ్తుంది? ఊబర్కి వెళ్తుంది, అంతేగాని డైరెక్ట్ గా వీడికి వెళ్తుందా? ఒకవేళ వీడు కలెక్ట్ చేసుకున్నా సరే, వీడు క్యాష్ తీసామనుకో, మనం టోటల్ గా ఈ ట్రిప్ అంతా కూడా క్యాష్ ద్వారా పే చేసాం అనుకోమ్మా. వీడు క్యాష్ ద్వారా పే చేసినా వీడేం చేయాలి? ఊబర్ వాడికి మొత్తం పేమెంట్ చేయాలి, ఓకేనా. సో పేమెంట్ చేసిన తర్వాత వాడేం చేస్తాడు? వాడు కమిషన్ కట్ చేసుకుని మిగిలిన డబ్బులు అనేది వీళ్ళకి ఇస్తాడమ్మా. అంటే టోటల్ అమౌంట్ ఈస్ కలెక్టెడ్ బై హూమ్? ఈ-కామర్స్ ఆపరేటర్ కదమ్మా. ఎస్ ఆర్ నో? The government may, on the recommendations of the GST Council, notify specific categories of services tax GST on supplies of which shall be paid by e-commerce operator if such services are supplied through it. Few services are also being notified, and for the instance, services by way of transportation of passengers by radio taxi, motor cab, motorcycle, etc. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఏం చేశారంటమ్మా, ఈ-కామర్స్ ఆపరేటర్ సర్వీసెస్ లో తీసుకొచ్చారంట. ఇప్పుడు సార్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇంకా రాలేదా? అవి ఇంకా రాలేదమ్మా, ఫ్యూచర్ లో వస్తాయి. సో అలాంటి చోట ఇప్పుడు మనం సప్లై చేస్తున్నాం అనుకోమ్మా. ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీ ప్రొడక్ట్ మీరు అమ్ముదాం అనుకుంటున్నారు అనుకోమ్మా, మిమ్మల్ని ఈ అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు ఏం చేస్తాడంటే మ్యాండేట్ చేస్తాడమ్మా, మీరు కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే నా ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏం చేయగలుగుతారు? గూడ్స్ అనేవి సప్లై చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా ఈ మధ్య. అర్థమవుతుందా? సో అలాగా ఖచ్చితంగా మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ తీసుకుని నువ్వు వీళ్ళ ద్వారా సప్లైస్ అనేది చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు అది కాకుండా, అలా లేకుండా మొత్తం ఈ-కామర్స్ నోటిఫికేషన్ లో కనుక గవర్నమెంట్ ఏం చేసింది, మొత్తం అన్నిటిని ఈ-కామర్స్ ఆపరేటర్స్ అందరినీ యాడ్ చేసింది అనుకోమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు జిఎస్టీ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ కట్టేస్తారు. అర్థమైందా? ఆబ్లిగేషన్ ఆర్ బర్డెన్ అనేది ఎవరి మీద ఉంటుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ ఆపరేటర్ మీద ఉంటుంది. అలా పెట్టడానికి అసలు ప్రొవిజన్ ఉందా మన దగ్గర? ఈ-కామర్స్ ఆపరేటర్ మీద మనం ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఆబ్లిగేషన్ క్రియేట్ చేసే ప్రొవిజన్ మన దగ్గర ఉందా? చార్జ్ చేసే ప్రొవిజన్ ఏం ప్రొవిజన్? అది 9(5). అర్థమైందా? సో ఈ-కామర్స్ ఆపరేటర్ నువ్వు ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి చెప్పాలంటే దానికంటూ ఒక చార్జ్ అంటూ క్రియేట్ చేయాలా లేదా? ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సర్వీస్ ప్రొవైడర్ గా మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అనాలంటే ఒక చార్జ్ క్రియేట్ చేయాలా? ఆ చార్జ్ క్రియేట్ చేయడానికి ప్రొవిజన్ ఏంటి? 9(1).
సో రివర్స్ ఛార్జ్ ప్రకారం మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పారంటే మాకు కూడా ఛార్జ్ క్రియేట్ చేయాలి కదా, అది 9(3). ఓకే, సో 9(4) ఏంటి, రిజిస్టర్డ్ పర్సన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ తో డీల్ చేస్తున్నప్పుడు, అన్రిజిస్టర్డ్ పర్సన్ మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చెప్పడానికి ఒక ప్రొవిజన్ పెట్టుకున్నారు, అది 9(4). అర్థమైంది. అలాగే ఈ కామర్స్ ఆపరేటర్ సర్వీస్ ప్రొవైడర్ కి సంబంధం లేదు, సర్వీస్ రిసిపియంట్ కి సంబంధం లేకుండా ఇక్కడ ట్యాక్స్ అనేది ఈ కామర్స్ ఆపరేటర్ అంటే టోటల్ డబ్బులు అనేవి ఎవరు కలెక్ట్ చేస్తున్నారమ్మా, ఈ కామర్స్ ఆపరేటర్ కలెక్ట్ చేసినప్పుడు వాడే ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చెప్పిన ప్రొవిజన్ ఏంటి 9(5). అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఓలా ఊబర్ ఉన్నారమ్మా, ఓలా ఊబర్ వాళ్ళు నేను నా దగ్గర 10 కార్లు ఉన్నాయమ్మా, నేనేమనుకుంటున్నానంటే 10 కార్లని ఓలా ఊబర్ వాడికి ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను, ఓలా ఊబర్ తో 2 అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను, టైఅప్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 10 కార్లు పెట్టి నేను ఏం చేస్తానమ్మా, ఓలా ఊబర్ లో రిజిస్టర్ అవుతాను. అర్థమైందా? ఈ ఓలా ఊబర్ బుక్ చేసుకున్నప్పుడు నా కార్ అనేది వాడు ఎవరైతే ట్రిప్ వెళ్ళమంటూ చెప్పేసి నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? సో అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కస్టమర్ ఎవరికి పే చేస్తాడు, ఓలా ఊబర్ పే చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఆడు కమిషన్ కట్ చేసుకుని నాకు పే చేస్తాడు. యాక్చువల్ గా సర్వీస్ ప్రొవైడ్ చేసింది ఎవరు, నేను. అంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది ఎవరు, 9(1) ప్రకారం నేను. కానీ బై వర్చ్యూ ఆఫ్ నోటిఫికేషన్ ద్వారా ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలన్నప్పుడు నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా, నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా, అవసరం లేదు కదా. ఎందుకంటే నేను ప్రొవైడ్ చేసే అన్ని ట్యాక్సబుల్ సర్వీసెస్ అంటే నేను ప్రొవైడ్ చేసే ఈ కామర్స్ సర్వీస్ అంతా ఒకటే, ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న నా బిజినెస్ ఏంటి, 10 కార్లు పెట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సర్వీస్ రన్ చేస్తున్నాను. సర్వీస్ అంతా కూడా ఎవరి ద్వారా, ఊబర్ ద్వారా మాత్రమే వెళ్తున్నాను. ఈ 10 వెహికల్స్ ఉన్నా సరే 10 వెహికల్స్ యొక్క టర్న్ ఓవర్ అంతా కూడా దేని మీద రిజిస్టర్ అవుతుంది, ఈ ఊబర్ ద్వారానే వస్తుందంట. అర్థం అవుతుందా? సో అలాంటప్పుడు ఊబర్ వాడు ట్యాక్స్ కట్టేస్తున్నాడు కదమ్మా, am I need to registered, required or not? సో అవసరం లేదు. సో ఇప్పటికి 3వ కండిషన్ మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్స్ లో 3వ కండిషన్ ఏంటంటే ఎక్కడైతే ఈ కామర్స్ ఆపరేటర్ మొత్తం అంతా ట్యాక్స్ లయబిలిటీ పే చేస్తున్నాడో అలాంటి చోట ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సర్వీస్ ప్రొవైడర్ నీడ్ నాట్ బి రిజిస్టర్డ్. ఎందుకంటే మనం రిజిస్టర్ అయినా సరే మన ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా ఎవరు కట్టేస్తున్నారు, ఆబ్లిగేషన్ అనేది ఎవరి మీద ఉంటుంది, కట్టడం వాడే కడుతున్నాడు కానీ ఆబ్లిగేషన్ ఎవరి మీద ఉంటుంది, ఈ కామర్స్ ఆపరేటర్. కాబట్టి వాడు ట్యాక్స్ కట్టేస్తున్నాడు కాబట్టి నేను మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆబ్లిగేషన్ అనేది ఎవరి మీద ఉంది, 9(5) ప్రకారం ఈ కామర్స్ ఆపరేటర్ మీద ఉంటుంది. సో ఆడు ఇప్పుడు ఏమేమి తీసేస్తాడు చెప్పండి, కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినప్పుడు జిఎస్టీ తీసి పక్కన పెట్టేస్తాడు, కమిషన్ తీసుకుని పక్కన పెట్టేస్తాడు, ఇంకా బ్యాలెన్స్ అయినా ఉంటే కనుక బ్యాలెన్స్ మనకి పంపిస్తాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటారు జిఎస్టీ అంటున్నాడమ్మా. మా క్లాస్ జిఎస్టీలో క్లాసిఫికేషన్ అంటే గూడ్స్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ అమ్మా. గూడ్స్ ని ఎలా క్లాసిఫై చేస్తారని చెప్పేసి అనుకున్నాం. మా గూడ్స్ ని మనకి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ హెచ్ఎస్ఎన్ ఏంటమ్మది, హెచ్ఎస్ఎన్. సర్వీసెస్ ని ఎస్టిసి అనుకున్నాం లేదా. మనం అక్కడ షెడ్యూల్ 2లో షెడ్యూల్ 2లో ఇదర్ సర్వీస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అని కానీ సప్లై ఆఫ్ సర్వీస్ అని కానీ క్లాసిఫై చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. షెడ్యూల్ 1 ఏమో వితౌట్ కన్సిడరేషన్. సెక్షన్ 7 చదువుకున్నప్పుడు చాలా స్పెసిఫిక్ గా అనుకున్నాం. సెక్షన్ 7 లో 3 షెడ్యూల్స్ ఉన్నాయి, 3 స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. షెడ్యూల్ 1 ఏమన్నారమ్మా, వితౌట్ కన్సిడరేషన్. సెకండ్ షెడ్యూల్ 2 ఏంటో అనుకున్నామమ్మా, సెక్షన్ 7(1)(a) ఏం చెప్పింది, ఇద్దరు సప్లై ఆఫ్ గూడ్స్ అని కానీ సప్లై ఆఫ్ సర్వీస్ కానీ క్లాసిఫై చేయాలన్నారు. ఎందుకు అలా క్లాసిఫై చేయాలన్నారమ్మా, ఫర్ ది టాక్సబిలిటీ. టాక్సబిలిటీలు ఏవి చేయాలంటే మనకి రేట్ డిసైడ్ అవ్వాలి. ఆ రేట్ అనేవి ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు, బేస్డ్ ఆన్ హెచ్ఎస్ఎన్, బేస్డ్ ఆన్ ఎస్టిసి మనకి రేట్స్ అనేవి డిసైడ్ చేశారని చెప్పేసి చెప్పుకున్నాం, చెప్పుకోలేదా? ఎస్ ఆర్ నో? In order to determine the rate applicable on a particular supply of goods or services, one needs to first determine the classification of such goods or services. Classification of goods or services assumes significance
since there are different rates prescribed for supply of different goods or services. So therefore classification is a crucial determinant tax rate applicable on a particular product or service. మా ఇప్పుడు క్లాసిఫికేషన్ చేయకుండా రేట్ ఆఫ్ ట్యాక్స్ డిసైడ్ చేయగలమా? మా రేట్ ఆఫ్ ట్యాక్స్ డిసైడ్ చేయగలమా చేయలేమా? మా అంతా ఒకే రేట్ ఉందా? సో ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోమ్మా, దుబాయ్ లాంటి కంట్రీస్ లో ఒకటే ట్యాక్స్ రేట్ 10% స్ట్రైట్ అవే ట్యాక్స్ రేట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఎంత? 10%. అంతే, ఏ గూడ్స్ అయినా సరే 10%. అలాగా స్పెసిఫిక్ గా ఒక రేట్ ఉంటుందమ్మా. అలా రేట్ ఉన్నప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ తో పెద్ద పని ఉంటుందా? కానీ ఇక్కడ మనకి అలా కాదు. ఎన్ని రేట్స్ ఉన్నాయి? 5 రేట్స్ ఉన్నాయి. ఏంటవి? 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు ఒక్కొక్క గూడ్ కి ఒక్కొక్క రేట్ పడుతుందమ్మా మనకి. అర్థం అవుతుందా? మరి అది ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ పడుతుందంట. మరి ఏ గూడ్స్ కి ఏ రేట్ పడుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ గూడ్స్ ఏం చేయాలంట? క్లాసిఫై చేయాలా లేదా? సో ఆ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. Classification of goods means identification of chapter, heading, subheading and tariff item which a particular product will be classified. మా HSN లో ఏముంటాయని చెప్పేసానంటే టోటల్ గా సెక్షన్ ని రిప్రజెంట్ చేసే నెంబరు, చాప్టర్ ని రిప్రజెంట్ చేసే నెంబరు, హెడ్డింగ్ ని రిప్రజెంట్ చేసే నెంబరు, సబ్ హెడ్డింగ్ ని రిప్రజెంట్ చేసే నెంబరు, టారిఫ్ నెంబరు. ఇలా ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఇవన్నిటిని కూడా ఒక కోడ్ ద్వారా మనకి ఏం చేస్తారంట? రిప్రజెంట్ చేస్తారంట. అర్థం అవుతుందా? Right. So chapter, heading, subheading and tariff item are referred in schedules of the rates notification goods or GST or chapter, heading, subheading and tariff item of the first schedule to the Customs Tariff Act. మనం HSN ని ఏమనుకున్నామమ్మా? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్. ఇదేంటంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే కనుక కస్టమ్స్ నుంచి తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. దేనికోసం? ఇన్ లైన్ విత్ ద గ్లోబలైజేషన్ ఫ్యాక్టర్. సో గ్లోబల్ గా మనకి ఏదైతే గూడ్స్ ని క్లాసిఫికేషన్ ఉందో ఆ గూడ్స్ క్లాసిఫికేషన్ ఇక్కడ కూడా మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇండియన్ కస్టమ్స్ టారిఫ్ బేస్డ్ ఆన్ HSN. HSN stand for Harmonized System of Nomenclature. It is a multi-purpose international product nomenclature developed by the World Customs Organization, okay, for the purpose of classifying goods across the world in a systematic manner. It comprises of 5,000 commodities groups. Each identifies a 6-digit code. Code can be extended, arranged in a legal and logical structure and is supported by well-defined rules to achieve uniform classification. India has extended the HSN code అప్ టు 8 digit. ఏం చేశారంటమ్మా? 8 digit వరకు తీసుకున్నారంట. మనం నార్మల్ గా HSN ఎంత ఉంటుంది? 6 digit. కానీ మన వాళ్ళు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఏం చేశారు? 8 digit తీసుకున్నారు. Along with the line of HSN, Indian Customs Tariff has also set of rules of interpretation of first schedule and general explanatory notes. These rules are and general explanatory notes given under clear directions as how the nomenclature is a schedule in the interpreted. These rules for the interpretation including the section and chapter notes and the general explanatory అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేయాలనేది చెప్తున్నాడమ్మా రూల్స్. Notes of first schedule apply to the interpretation of the rates notification for the GST under goods under GST2. Consequently, GST goods are classified on the basis of HSN in accordance with the rules for the interpretation of the customs tariff. Once the classification for the product has been determined on this basis, applicable rates to be determined as per the rates prescribed in the rate notification issued under GST. అమ్మ క్లాసిఫికేషన్ అంటే ఎలా ఉంటుందని చెప్పాడమ్మా? HSN ఎన్ని డిజిట్స్ ఉంటుంది? ఇండియాలో 8 డిజిట్స్ ఉంటుంది. అర్థం అవుతుందా? విచ్ రిప్రజెంట్స్, అది ఏమేమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏం చెప్తున్నాడు? 8 డిజిట్స్ ను, సెక్షన్ ని, చాప్టర్ ని, హెడ్డింగ్ ని, సబ్ హెడ్డింగ్ ని, టారిఫ్. సో టారిఫ్ ఐటమ్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్పాడు.
నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ ఎలా జరిగింది అనుకున్నాం? STC అనుకున్నాం కదమ్మా, రైట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, ఏ న్యూ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ హ్యావ్ బీన్ రివైజ్డ్ అండర్ GST. It is a modified version of the United Nations Central Product Classification. ఇప్పుడు గూడ్స్ కి అయితే కనుక కస్టమ్స్ టారిఫ్ లో మనకి ఏమున్నది, క్లియర్ బైఫర్కేషన్ అనేది ఇన్ లైన్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ తో మనకి వరల్డ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఏదైతే చెప్పిందో దానికి సంబంధించిన నంబర్స్ అనేవి ఉన్నాయి. ఆ నెంబర్స్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ సర్వీసెస్ కి అలా లేదు, సర్వీసెస్ కి అలా లేదంట. సో సర్వీసెస్ కి అలా లేనప్పుడు సర్వీసెస్ కి ఏం చేశారమ్మా, ఒక న్యూ డివైజ్డ్ క్లాసిఫికేషన్ అనేది తీసుకొచ్చారంట. అండర్ దిస్ స్కీమ్ సర్వీసెస్ వేరియస్ descriptions have been classified under various sections, headings and groups. Chapter 99 has been assigned for the service. This chapter has the following sections. Construction service section 5. So ila manaki konni classifications అనేవి ఇచ్చారమ్మా. Each section is divided into various headings, tarvata which is further divided into groups. It is further division made to the form of tariff item or service codes అని చెప్పేసి అన్నారు. మనం ఏమనుకున్నాం, వీటినే STC అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఇవి కూడా ఏం రిప్రజెంట్ చేస్తాయి, చాప్టర్ ని, సెక్షన్ ని, హెడ్డింగ్ ని, గ్రూప్ ని, టారిఫ్ కోడ్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. దీన్నే మనం ఏమనుకున్నాం, సర్వీస్ కోడ్స్, సర్వీస్ టారిఫ్ కోడ్స్ అని చెప్పేసి మనం STC అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవడానికి పెట్టుకున్నాం. నథింగ్ బట్ అవి సర్వీస్ కోడ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ GST రేట్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ గూడ్స్. మనకి ఎన్ని రకాల GST రేట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నామా. సో broadly 6 rates have been GST have been notified in the 6 schedules. ఇక్కడ 5 రేట్స్ అని ఏవైతే పెట్టుకున్నామో కొత్తగా ఒక రేటు గోల్డ్ కి తీసుకొచ్చారమ్మా. ఆ గోల్డ్ కోసం తీసుకొచ్చిన రేట్ ఏంటి, 3% రేట్ అమ్మా. ఏంటది, 3% రేట్. ఓకే, సో కాబట్టి ఈ 3% రేట్ తో కలుపుకుని మనం 5 రేట్స్ అనుకున్నాం కదా. 5 రేట్స్ కి కొత్త రేట్ ఏమైతే చేశారు, 3%. అంటే ఇప్పుడు ఎన్ని రేట్స్ ఉన్నాయి మన దగ్గర, 6 రేట్స్. ఓకే, సో SGST మనం డైరెక్ట్ కి రేట్స్ అన్ని కూడా ఏ రేట్స్ అనుకున్నామమ్మా, IGST రేట్స్ అనుకున్నాం కదా. 0%, 3%, 5%, 12%, 18%, 28%. ఇవన్నీ కూడా మనకి IGST రేట్స్ అనుకున్నాం. IGST అనగానే ఏముంటాయి, మళ్ళీ SGST, CGST రెండు కలిపి ఉంటాయి కదమ్మా. నెక్స్ట్ సర్వీసెస్ కోసం సంబంధించింది మళ్ళీ 6 రేట్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, IGST లో రేట్స్ చూడండి. సో 1.5%, 5%, 7.5, 12, 18, 28 అని చెప్పేసి క్లాసిఫై చేశారు. ఇవి కాకుండా మళ్ళీ ఏముంటాయి, నిల్ రేట్ ఆఫ్ గూడ్స్ కూడా మనకి ఉంటాయమ్మా, నిల్ రేట్ ఆఫ్ సర్వీసెస్. ఇవన్నీ కూడా ఏంటి, GST రేట్స్ ఫర్ ది సర్వీసెస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడమ్మా. ఎగ్జాంపుల్స్ తర్వాత చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం వెళ్ళిపోదాం. మనం రిజిస్ట్రేషన్స్ లో ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రెగ్యులర్ రిజిస్ట్రేషన్, కాంపోజిట్ రిజిస్ట్రేషన్, TDS కోసం చేసే రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 51. ఓకే, తర్వాత క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. ఇందులో అడ్వాన్స్ గా ట్యాక్స్ పే చేసేది ఎవడు, సప్లై చేయకుండానే ట్యాక్స్ పే చేసేది ఎవడు, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. ఏమనుకున్నాం, సప్లై చేయకుండానే ముందే ట్యాక్స్ పే చేస్తాడని చెప్పుకున్నాం కదమ్మా. సార్ నో. సో అలాగా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కి సెపరేట్ స్పెషాలిటీ ఉంది. ఈ TDS అండర్ సెక్షన్ 51 చేసే వాళ్ళకి ఏంటంటే జనరల్ గా గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయమ్మా. ఎవరుంటారు, గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి 2% TDS చేస్తారమ్మా. అదేంటి, GST రేట్ లోనే. బట్ 12% గవర్నమెంట్ సప్లై చేసే మెజారిటీ సర్వీసెస్ కి 12% GST రేట్ ఉందమ్మా.
అందులో ఏం చేస్తారు 2% వీళ్ళు డిడక్ట్ చేస్తారు, మిగతా 10% వాళ్ళకి పే చేస్తారు. సో వాడు 10% పే చేస్తాడు, 12% పే చేయాలి. 12% కి ఈ 2% టీడీఎస్ ఏమవుద్ది, ఇన్పుట్ ట్యాక్స్ లోకి వెళ్ళిపోద్దమ్మా. అర్థమైందా? వాడు అవుట్పుట్ ట్యాక్స్ లేబిలిటీ ఎంత 12%. ఓకే, ఈ 2% ఎందులోకి వెళ్తుంది, ఇన్పుట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా, టీడీఎస్ చేయగానే ఆ టీడీఎస్ అనేది ఎవరికి వెళ్తుంది, ఇన్పుట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. ఆ ఇన్పుట్ లెడ్జర్ 12% అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుంది, ఈ 2% ఆల్రెడీ ఇన్పుట్ లో ఉంటది. సో ఇంకా బ్యాలెన్స్ 10% ఏదర్ ఇన్పుట్ ద్వారా కానీ ఏం చేయొచ్చు, లేదా క్యాష్ లెడ్జర్ ద్వారా కానీ మనం పే చేయొచ్చు అంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా టీడీఎస్ చేయడం కోసం మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారమ్మా. ఓకే రైట్. సో నెక్స్ట్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, ఫార్వర్డ్ ఛార్జ్ లోకి వచ్చే రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇప్పుడు మనం కాంపోజిట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసానంటే ఏంటో మాట్లాడు. నార్మల్ గా ఇన్పుట్ మెకానిజం తీసుకుని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని, ఎవరమ్మా ట్యాక్సిబుల్ పర్సన్ థ్రెషోల్డ్ లిమిట్ దాటింది అనుకోమ్మా, వాడికి థ్రెషోల్డ్ లిమిట్ దాటితే వాడు ఏం చేయాలి, ట్యాక్స్ అనేది పే చేయాలి కదా. ట్యాక్స్ అనేది పే చేసేటప్పుడు వాడు ఇన్పుట్ ట్యాక్స్ కి యూజ్ చేసుకుని నేను పే చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాడు అనుకో, అవుట్పుట్ ట్యాక్స్ ని అడ్జస్ట్ చేసుకుని వాడు కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసిన దాంట్లో నుంచి ఏం చేస్తాడు, ఇన్పుట్ ట్యాక్స్ ని అడ్జస్ట్ చేసుకుంటాడు, బ్యాలెన్స్ ని పే చేస్తాడు. దానికోసం ఇన్పుట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలా లేదా, అవుట్పుట్ ట్యాక్స్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలా లేదా, ఆ రెండింటిని అడ్జస్ట్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేయాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో వీడు ఏమేమి ఫైల్ చేయాలి, జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలి. ఏంటి జిఎస్టిఆర్ 1 దేని రిప్రజెంట్ చేస్తుంది, అవుట్పుట్. మరి జిఎస్టిఆర్ 2 కూడా ఫైల్ చేయాలి కదా, దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్. జిఎస్టిఆర్ 3 ఏమంటమ్మా, పేబుల్ ఆర్, ఇంకా పే చేయాల్సింది ఏమన్నా ఉంటే పేబుల్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ టు బి క్యారీ ఫార్వర్డ్. ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ ఉంటే ఏముంటది, క్యారీడ్ ఫార్వర్డ్. సో మనం పే చేయాల్సింది పేబుల్ అంటే పే చేయాల్సింది పే చేయడం కానీ, లేకపోతే నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ ఉంటే కనుక దాని ఇప్పుడు మనం ఏం చేయాలి, జిఎస్టిఆర్ 3. ఈ 3 రిటర్న్స్ ఫైల్ చేయాల్సింది ఎవడంటే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాడు. ఎవడు, రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాడు. సార్ నేను ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ మెయింటైన్ చేయలేను, ఇప్పుడు నాకు 20 lakhs లిమిట్ అనుకోమ్మా. 20 lakhs అనేది థ్రెషోల్డ్ లిమిట్ అనుకో. 20 lakhs నేను ప్రొవైడ్ చేసే సర్వీస్ వాల్యూ అనేది 20 lakhs దాటేసింది. నేను ప్రొవైడ్ చేసే ఈ సర్వీస్ వాల్యూ అనేది ఏమైంది, 20 lakhs అనేది దాటేసింది. అంటే ఖచ్చితంగా నేను రిజిస్టర్ అవ్వాలి కదా, ఎస్ ఆర్ నో? రిజిస్టర్ అయితే ఏదో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, లేదా కాంపోజిట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మిగతా అన్ని స్పెషల్ రిజిస్ట్రేషన్స్ అమ్మా. అవి స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ ప్రొవిజన్ అట్రాక్ట్ అయితేనే రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది రెగ్యులర్ లో కానీ కాంపోజిషన్ లో కానీ రెండిట్లో తీసుకోవచ్చమ్మా. ఓకే రైట్. రెగ్యులర్ లో తీసుకోవాలా, కాంపోజిషన్ లో తీసుకోవాలా అని చెప్పేసానంటే మీరు ఈ ఇన్పుట్ ప్రొసీజర్స్, ఇన్పుట్ తీసుకోవడం అనే ప్రొసీజర్స్, అవతలోడు నేను డబ్బులు పే చేస్తా, ట్యాక్స్ పే చేస్తేనే కదా మన జిఎస్టిఆర్ 2 లోకి వస్తుంది. అవునా? వాడు పే చేయకపోతే జిఎస్టిఆర్ 2 లోకి వస్తుందా, నాకు రాదు కదమ్మా. వాడు లైబిలిటీ అండర్టేక్ చేయకపోతే నా జిఎస్టిఆర్ 2 లోకి రాదు. రాకపోతే నేను ఇన్పుట్ తీసుకోగలనా, తీసుకోలేను కదమ్మా. ఈ ప్రొసీజర్స్ అవతలోడు ఫాలో అప్ చేసుకోవడం, అవతలోడు రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు లేదా, అటు పే చేశాడా లేదా, అవన్నీ కూడా నాకు ఇన్పుట్ వచ్చే లేదా, ఇవన్నీ కూడా నేను లెక్కలేసుకోవడానికి నాకంత టైం లేదు. ఎందుకంటే నేను చాలా చిన్న బిజినెస్ నాది. కానీ 20 లక్షలు దాటినా సరే ఇంకా చిన్న బిజినెస్ ఉంటాయి కదమ్మా, ఉండవా? ఇప్పుడు ఎదుర్కొంటే షాప్ ఉందమ్మా. షాప్ వాడు మీకు ఖచ్చితంగా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు అనుకోమ్మా, ప్రతి గూడ్స్ కొన్నదానికి ఏం చేయాలి, బిల్ రాసి, ఇన్వాయిస్ అనేది, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది రాసి, మీ దగ్గర జిఎస్టీ మీరు కనుక మీరు కూడా ఫర్దర్ సప్లైస్ చేస్తున్నారు అనుకోమ్మా, అంటే మీరు కూడా డీలర్ అనుకోమ్మా, నేను డీలర్ కంపుతున్నాను అనుకో, ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ దగ్గర నుంచి జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. అవునా? జిఎస్టీ నెంబర్ తీసుకుని జిఎస్టీ నెంబర్ బిల్లో రాసి నేను ఏం చేయాలి, మీకు ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. అర్థమైందా? సో అల్టిమేట్ కన్స్యూమర్ అయితే జిఎస్టీ ఇన్వాయిస్ అనేది రాయవలసిన, జిఎస్టీ నెంబర్ అనేది ఇన్వాయిస్ లో రాయవలసిన అవసరం లేదు. కానీ ట్యాక్స్ అనేది సపరేట్ గా నేను వేసి చూపించాలి. సో మీరు సపరేట్ గా వేసి చూపిద్దాం అంటే నా దగ్గర బోల్డ్ అని ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కో రేట్ ఉంది, ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కో రేట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఖచ్చితంగా ఏదో సాఫ్ట్వేర్ వాడాలి, లేదా ఒక టెక్నాలజీ అన్న వాడాలి. ఉన్నా కదమ్మా. లేకపోతే నాకు అన్ని రేట్స్ గుర్తన్నా ఉండాలి. సో గుర్తుంటే నేనేం చేయాలి, ఒక్కొక్క ఐటమ్ రాయడం, రేట్ రాయడం, తర్వాత క్వాంటిటీ రాయడం,
పర్ క్వాంటిటీ రేట్ రాయడం, టోటల్ అమౌంట్ రాయడం, దాని మీద జిఎస్టీ రాయడం, ఇలా మొత్తం అన్ని కూడా బిల్లో నేను మెన్షన్ చేస్తేనే కానీ ఇవ్వలేనమ్మా. అర్థమైందా సార్? ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే ఇక్కడ నేను బిజినెస్ ఏమైనా చేసుకోగలనా? ఎస్ సార్ నో. మరి అలాంటప్పుడు నాకు ఈ ఇన్పుట్ మెకానిజము, ఈ ఇన్వాయిస్లు ప్రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా నాకు టోటల్ గా బర్డెన్ సార్. నాకు నేను అంత బర్డెన్ భరించలేను. ఇవన్నీ చేయాలంటే ఒక అకౌంటెంట్ అన్నా మెయింటైన్ చేసుకోవాలి కదమ్మా. నాకున్న బిజినెస్ కి, నాకు వచ్చే ప్రాఫిట్ కి నేను అసలు ఏం చేయలేను, ఒక అకౌంటెంట్ ని మెయింటైన్ చేయలేను అని చెప్పేసి అని అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంట, యూ కెన్ చూస్ ఏ ఆల్టర్నేటివ్ లెవీ కాల్డ్ యాజ్ కాంపోజిషన్ లెవీ. ఏం చేయొచ్చు అంటమ్మా మీరు? కాంపోజిషన్ లెవీ చూస్ చేసుకోవచ్చు అంట. ఫర్ అప్ టు సర్టెన్ టర్న్ ఓవర్. మీ టర్న్ ఓవర్ సర్టెన్ లెవెల్ దాటేంత వరకు కూడా, ఎగ్జాంపుల్ కి 1.5 crore ఎంతమ్మా? 1.5 crore. 1.5 crore కనుక మీ టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు ఏం చేయొచ్చంట, యూ కెన్ చూస్ కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. అర్థమవుతుందా అమ్మా? ఎగ్జాంపుల్ కి ఒక కండిషన్ చెప్పాను, ఇంకా బోల్డెన్ కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లు కాకుండా ఎగ్జాంపుల్ కి టర్న్ ఓవర్ కండిషన్ ఏంటంటే 1.5 crore కంటే తక్కువ కనుక నీ టర్న్ ఓవర్ ఉన్నట్లయితే యూ కెన్ చూస్ కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. సార్ ఇక్కడ ఏముంటాయి సార్? ఇది ఓన్లీ స్పెసిఫికల్లీ డిజైన్ టు ప్రొవైడ్ స్మాల్ డీలర్స్. ఏంటమ్మా? స్మాల్ డీలర్స్ కి ప్రొవైడ్ చేసేదంట. ఈ స్మాల్ డీలర్స్ కి ప్రొవైడ్ చేసేది ఏంటంటే కనుక ఈ రిజిస్ట్రేషన్, కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ ఏంటంటే కనుక మీకు ఏదైతే టర్న్ ఓవర్ జరిగిందో, మీది ఏదైతే టర్న్ ఓవర్ జరిగిందో, టర్న్ ఓవర్ మీద స్పెసిఫిక్ రేట్, ఒక స్పెసిఫిక్ రేట్ అంటూ ఇస్తాను. ఆ స్పెసిఫిక్ రేట్ ని టర్న్ ఓవర్ మీద అప్లై చేసి దాన్ని ట్యాక్స్ కింద పే చేసేయమంటున్నాడు అమ్మా. ఏం చేయాలంట? ట్యాక్స్ కింద పే చేసేయాలంట. అర్థం ఉందా? ఏం చేయాలి చెప్పండి? ఒక స్పెసిఫిక్ రేట్ అంటూ ఇస్తాము. ఆ స్పెసిఫిక్ రేట్ ని తీసుకెళ్లి దేని మీద అప్లై చేయాలంట? మీ టర్న్ ఓవర్ మీద అప్లై చేసి మీరు ట్యాక్స్ అని డైరెక్ట్ గా పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు? రైట్. సో ఈ స్మాల్ డీలర్స్ కి ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే కనుక అక్కడ మీరు టర్న్ ఓవర్ మీద స్పెసిఫిక్ రేట్ అప్లై చేసి, సార్ అందులో మీరు అమ్మిన గూడ్స్ 18% రేట్ అయ్యి ఉండొచ్చు, 28% రేట్ అయ్యి ఉండొచ్చు, 12% రేట్ అయ్యి ఉండొచ్చు, ఏ రేటు రేటెడ్ గూడ్స్ అన్న అమ్మి ఉండొచ్చు. మీరు కనుక కాంపోజిషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ తీసుకున్నారంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్మాల్ డీలర్స్. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారంటమ్మా? స్మాల్ డీలర్స్ కింద ట్రీట్ చేసి మీకు టర్న్ ఓవర్ మీద ఒక స్పెసిఫిక్ రేట్ అంటూ ఇస్తారంట. ఆ స్పెసిఫిక్ రేట్ ని టర్న్ ఓవర్ మీద కట్టేయాలంట. అర్థమైందా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, సార్ మనం దాన్ని కస్టమర్ నుంచి కలెక్ట్ చేసి కట్టాలా అని చెప్పేసి అంటే, జనరల్ గా ట్యాక్స్లు అన్ని కూడా కలెక్ట్ చేసే కడతాం. కాకపోతే దీన్ని సపరేట్ గా చూపించకూడదంట. ఏం చేయకూడదు? సో సపరేట్ గా బిల్లో చూపించకూడదు. సపరేట్ గా డిస్క్లోజర్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇన్వాయిస్ ఉండొచ్చా అంటే ఉండకూడదంట. ఏముండకూడదు? సపరేట్ డిస్క్లోజర్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ది ఇన్వాయిస్ ఉండొచ్చా? ఉండకూడదంట. అంటే ఇక్కడ నార్మల్ గా మనం అవతల వాడికి ఇన్పుట్ రావాలంటే ఏ డాక్యుమెంట్ ఇష్యూ చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్. ఏమనుకున్నామా? ట్యాక్స్ ఇన్వాయిస్. వేర్ ద హెడ్డింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఈస్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్, దట్ itself shows that ఏమని తీసుకోవచ్చు? ద అదర్ పర్సన్ ఈస్ ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్. అవతల పర్సన్ ఏం తీసుకోవచ్చు? ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇఫ్ హీ ప్రొవైడ్స్ ఎ జిఎస్టీ నెంబర్ టు ద సప్లయర్. సబ్జెక్ట్ ఏంటి? నువ్వు గనక నీ జిఎస్టీ నెంబర్ ని సప్లయర్ కనుక ఇచ్చినట్లయితే, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది నీ చేతిలో ఉన్నట్లయితే యూ కెన్ క్లెయిమ్ యాజ్ ఇన్పుట్. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో అలా లేకపోతే అంటే నేను ట్యాక్స్, అవతల పర్సన్ ఏం చెప్తున్నట్టమ్మా, ట్యాక్స్ నీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. చెప్తే కనుక ఏం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పేసి అని చూపించాలి. అలా చెప్పకపోతే, అలా చెప్పకుండా మనం ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తే అక్కడ మనం అసలు ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేసిన, మనం అవతలవాడి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అవతలవాడికి చెప్పకూడదు అని చెప్పేసి అనుకున్నా, దాన్ని ఏమంటారంటే బిల్ ఆఫ్ సప్లై అంటారు. ఏమంటారు? బిల్ ఆఫ్ సప్లై. వాట్ వీ నీడ్ టు గివ్ ఇస్ ఏ బిల్ ఆఫ్ సప్లై. ఈ బిల్ ఆఫ్ సప్లై ఏంటంటే కనుక మనం టోటల్ గా కన్సిడరేషన్ ఫర్ ది గూడ్స్ కలెక్ట్ చేస్తామమ్మా, అందులోనే ట్యాక్స్ ఇంక్లూడ్ అయినట్టుగా భావిస్తారంట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ప్రైస్, ఇప్పుడు సెల్ ఫోన్ ప్రైస్ 10,000 అని చెప్పేసి మీరు తీసుకుంటున్నారు అనుకోమ్మా, ఈ 10,000 లోనే ఆ స్పెసిఫిక్ పర్సెంటేజ్ ఆఫ్ రేట్ ఏదైతే మీరు జిఎస్టీ కట్టాలో అది 10,000 లోనే ఇంక్లూడ్ అయిపోతుందంట.
మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఏంటి చెప్పండి? బిల్ ఆఫ్ సప్లై. ఆ బిల్ ఆఫ్ సప్లై ఇస్తున్నప్పుడు అందులోని మీకు స్పెసిఫిక్ గా ఏ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎంత కలెక్ట్ చేస్తున్నారు అని రాయాలా? రాయకూడదంట. సపరేట్ గా ట్యాక్స్ అనేది చూపించకూడదంటమ్మా కాంపోజిట్ డీలర్స్. అర్థమవుతుందా? సో వాళ్ళు ఏం చేయాలి? డైరెక్ట్ గా 10,000 అంటే 10,000 మాత్రమే రాయాలి బిల్లు. ఆ 10,000 కలెక్ట్ చేస్తారు కదా, కలెక్ట్ చేసిన దాంట్లోనే ఏమున్నట్టు ట్యాక్స్. సో ఇప్పుడు 10,000 ఇంటూ సర్టెన్ స్పెసిఫిక్ 10,000 ఏంటమ్మా మీ టర్న్ ఓవరే కదా, ఆ టర్న్ ఓవర్ మీద స్పెసిఫిక్ గా పర్సంటేజ్ అనేది చెప్తాడు. సపోజ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కనుక 5% అని, లేకపోతే ట్రేడింగ్ అయితే కనుక 1% అని, ఇలా సర్టెన్ అదర్ గూడ్స్ అయితే కనుక 2% అని ఇలా చెప్తాడంట. సపోజ్ ట్రేడింగ్ కి 1% అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు ఏం చేయాలంట? టోటల్ గా మనం రేట్ ఏదైతే గూడ్స్ వాల్యూ ఎంతైతే ఉందో ఇప్పుడు 10,000 అనుకున్నాం కదా, ఈ మంత్ లో నేను 10,000 సేల్ చేశాను అనుకో. 10,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అంట? ఆ 1% అప్లై చేసి 10,000 మీద 1% అంటే ఎంతమ్మా? ఒక 100 రూపీస్. అంతేనా? ఆ 100 రూపీస్ నేను గవర్నమెంట్ కి పే చేస్తే సరిపోతా. అర్థమవుతుందా? ఆ 1% నేను ఏం చేయాలంట? గవర్నమెంట్ కి పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీని వల్ల అవతల వాడికి ఇన్పుట్ వస్తుందా? అవతల వాళ్ళకి ఇన్పుట్ వస్తుందా? నా దగ్గర నుంచి కొనుక్కున్న వాడికి ఇన్పుట్ వస్తుందమ్మా? రాదు. ఎందుకంటే అక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వట్లా. నేను ఏమి ఇస్తున్నాను? బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లైలో ఏముంది? ట్యాక్స్ కడుతున్నాడు, 1% ట్యాక్స్ కడుతున్నాడు. కానీ ఎవడు కడుతున్నాడు? సప్లయర్ కట్టేస్తాడు. అర్థమవుతుందమ్మా? సో ఆ 1% ట్యాక్స్ మీరు క్లెయిమ్ చేసుకోగలరా అంటే, మీకు ఇచ్చిన ఇన్వాయిస్ లో, మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో, మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఏంటి అసలు? అది బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ సపరేట్ గా మెన్షన్ చేశారా? లేదు. ఎక్కడైతే మీరు ట్యాక్స్ సపరేట్ గా మెన్షన్ చేయరో మీకు తీసుకున్న డాక్యుమెంట్ లో, ఆ ఇన్పుట్ అనేది మీరు ఒకవేళ అందులో ట్యాక్స్ ఉన్నదని చెప్పేసి అవతల కడుతున్నా దాని మీద మీకు ఏం రాదు? ఇన్పుట్ రాదు. అర్థమైందా? వాట్ యూ హ్యావ్ టు కలెక్ట్ అంటే, మీరు ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకేనా? ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవాలి. మీకు ఇన్పుట్ రావాలంటే ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఎవరి దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసి ఉండాలి? రెగ్యులర్ రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచా, లేకపోతే కాంపోజిట్ డీలర్ దగ్గర నుంచా? సార్ మనకి రెగ్యులర్ కాంపోజిట్ డీలర్ అనేది ఎలా తెలుస్తుంది సార్? ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? దానికోసమే డిస్ప్లే ఆఫ్ బోర్డ్. ఇప్పుడు మీరు బయట షాప్ దగ్గరికి వెళ్ళారు అనుకోమ్మా, షాప్ బయట వీఆర్ కాంపోజిట్ డీలర్స్ అని చెప్పేసి వి వోంట్ కలెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి బోర్డులో పెడతారమ్మా. వీఆర్ రెగ్యులర్ డీలర్స్, మై జిఎస్టి నెంబర్ ఇస్ దిస్ అని చెప్పేసి బోర్డులు పెడతారు. అర్థమవుతుందా? ఆ బోర్డులు డిస్ప్లే కూడా మనకి యాక్ట్ లో ప్రొవిజన్ అమ్మా. ఆ బోర్డులు డిస్ప్లే కూడా మన యాక్ట్ లో ప్రొవిజన్. ఎందుకు సార్ అలా బోర్డులు డిస్ప్లే చేస్తారు? ఇప్పుడు నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావాలి, నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావాలి. ఆ పర్టికులర్ షాప్ లోకి వెళ్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుందా రాదా అనేది నాకు ముందే తెలియాలా లేదా? మరి తెలియాలంటే నాకు ఏంటి ఉండాలి? అక్కడ డిస్ప్లే అనేది ఉండాలి. అర్థమైందా? ప్రతి షాప్ ముందు ఏముండాలి? జిఎస్టి సప్లయర్ అనుకుంటే కనుక వాడు బోర్డు మీద ఏం పెట్టుకోవాలి? రెగ్యులర్ డీలరా, కాంపోజిట్ డీలరా అని చెప్పేసి పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మీరు కనుక నాకు ఇన్పుట్, నేను రెగ్యులర్ డీలర్ ని, నాకు పర్చేజెస్ మీద నాకు ఏం కావాలి? ఇన్పుట్ కావాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ కావాలి. నాకేం కావాలి? పర్టికులర్ గా ట్యాక్స్ ఇన్వాయిస్ కావాలి. ఇన్వాయిస్ లో ట్యాక్స్ అనేది మెన్షన్ చేయాలి, ట్యాక్స్ అనేది వాడు తీసుకోవాలి. ఆ ట్యాక్స్ నాకు ఏం కావాలి? ఇన్పుట్ రావాలి. అలాంటప్పుడు నేను ఏ డీలర్ దగ్గరికి వెళ్ళి కొనాలి? రెగ్యులర్ డీలర్ దగ్గరికి కదా వెళ్ళి కొనాలి. మరి రెగ్యులర్ డీలర్ కాదనేది ఎలా తెలుస్తుంది? అవతల రెగ్యులర్ డీలర్ కాదని నాకు ఎలా తెలుస్తుంది? ఆడి దగ్గరికి వెళ్ళి ముందు క్వశ్చన్స్ అడగాల. బాబు నీ టర్న్ ఓవర్ దాటిందా? నువ్వు రెగ్యులర్ డీలర్ వా, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తావా, అందులో నాకు ఇన్పుట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తావా, ఇవన్నీ అడగాల లేదా? ఇస్తారు. నువ్వు అడగకుండా, అవన్నీ అడగాల్సిన అవసరం లేకుండా ఏం ప్రొవిజన్ పెట్టారమ్మా? ఎవ్రీ డీలర్ హ్యాస్ టు డిస్ప్లే ద బోర్డ్. ఏం చేయాలంట? బోర్డు డిస్ప్లే చేయాలంట. మీరు రెగ్యులర్ డీలర్ లో ఉన్నారా, కాంపోజిషన్ డీలరా అని చెప్పేసి అందరికి కనిపించే విధంగా బయట డిస్ప్లే ఆఫ్ బోర్డ్ అనేది పెట్టాలి అని చెప్పేసి పెట్టారమ్మా ప్రొవిజన్. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి చూడగానే షాప్ దగ్గర బయటనే చూడగానే తెలిసిపోతున్నాడు రెగ్యులర్ డీలర్ అని చెప్పేసి వాడే రాసేది రెగ్యులర్ డీలర్ అని చెప్పేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏం ఇస్తాడు? నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. ఎంతమ్మా? ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ లో ట్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి నేను నా జిఎస్టి నెంబర్ కనుక వాడికి ఇచ్చినట్లయితే అదంతా నాకు ఇన్పుట్ వస్తుందా రాదా? ఎస్ సార్ నో. వాడు సప్లై చేసిన దాంట్లో వాడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాడు కదా.
GSTR 1 లో ఎవరెవరైతే ఈ GST నెంబర్స్ ఇచ్చారో వాళ్ళందరినీ సపరేట్ గా సెగ్రిగేట్ చేయాలని మాట్లాడుకున్నాం కదమ్మా. సో GST నెంబర్ ఇచ్చిన వాడు సపరేట్, GST నెంబర్ ఇవ్వని వాడు సపరేట్, అవునా కదా మనకి. సో అలా సపరేట్ గా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం కాబట్టి మనం వెళ్ళి వాడి దగ్గరికి GST నెంబర్ ఇస్తే మనకి ఇన్పుట్ వచ్చేస్తుంది అని చెప్పిన ఒక నమ్మకం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజన్స్ కూడా మనం చదువుతాం నెక్స్ట్ చాప్టర్స్ లో, కమింగ్ ఫార్వర్డ్ చాప్టర్స్ లో మనకు వస్తుంది. డిస్ప్లే ఆఫ్ బోర్డ్, సైన్ బోర్డ్ స్టేటింగ్ దట్ ఈజ్ ఏ కాంపోజిట్ డీలర్ ఆర్ రెగ్యులర్ డీలర్ అని చెప్పేసి అంటాడు. ఎందుకు సార్ అది డిస్ప్లే చేయమన్నాడంటే దానికి కారణం ఇక్కడ ఉంది. అర్థమైందా? మన సబ్జెక్ట్ అంతా కూడా ఏంటంటే ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ కి ఇంటర్లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? బేసిక్స్ కి ఇప్పటి వరకు ఇంటర్లింకింగ్ ఉందా లేదా? ఫ్యూచర్ చాప్టర్స్ కి, ఇన్వాయిసెస్ కి, రిజిస్ట్రేషన్స్ అనే చాప్టర్స్ ఉన్నాయమ్మా. ఆ వాటికి ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి ఇంటర్లింకింగ్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? సో ప్రతి చాప్టర్ తో ఏమవుద్ది? ఇంటర్లింకింగ్ గా ఉంటుంది. అర్థమవుతుందా? సో దాన్ని ఇండిపెండెంట్ గా చదువుకుందాం అని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనకి ఏంటంటే కాంపోజిషన్ డీలర్ అంటే ఎవరు చెప్పండి? హూ ఇస్ ఎ స్మాల్ డీలర్ who is not able to maintain invoices mechanism, input tax credit mechanism, ఈ ట్యాక్స్ పేబుల్ మెకానిజం, ఇవన్నీ కూడా మేనేజ్ చేయలేకపోతున్నా ఒక స్మాల్ డీలర్ ఎవరైతే ఉన్నాడో, సర్టెన్ కండిషన్స్ సాటిస్ఫై చేయని ఎవడైతే డీలర్ ఉన్నాడో వాడు కాంపోజిషన్ డీలర్. అర్థమైందా? అలా కాంపోజిషన్ డీలర్ అయితే కనుక మనం ఏం చేయాల్సి వస్తుంది? కాంపోజిషన్ లెవీ అంటే ఏంటి? టోటల్ టర్న్ ఓవర్ మీద సర్టెన్ పర్సెంటేజ్ వేసి సర్టెన్ పర్సెంటేజ్ ని ట్యాక్స్ కట్టేస్తే యూ నీడ్ నాట్ మెయింటైన్ ఇన్పుట్ ట్యాక్స్ రికార్డ్స్. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మన దగ్గర నుంచి కాంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి ఎవరైతే కొంటాడో వాడికి మనం ఇష్యూ చేస్తున్న డాక్యుమెంట్ పేరేంటి? బిల్ ఆఫ్ సప్లై. ఆ బిల్ ఆఫ్ సప్లై లో ట్యాక్స్ అనేది సెపరేట్ గా మెన్షన్ చేస్తామా చేయమా? చెయ్యం. అర్థమైందా? కానీ ట్యాక్స్ కట్టమా మనం? కడతాం. కానీ దేని మీద కడతాం? టోటల్ టర్న్ ఓవర్ మీద స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ కడతాం. మనం కట్టేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ యూటిలైజ్ చేసుకుంటామా? మనకి ఇప్పుడు ఈ స్పెసిఫిక్ రేట్ పే చేసేది మనకి అవుట్పుట్టే కదమ్మా. ఈ అవుట్పుట్ ని పే చేయడానికి మనకి ఏమేమి ఉపయోగించుకోవచ్చు? ఇన్పుట్ ని ఉపయోగించుకోవచ్చా? నో. ఏం చేయాలి? క్యాష్ లెడ్జర్. మరి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో మనం ఏం చేస్తాం? అవుట్పుట్ ని పే చేయడానికి ఏమేమి ఉపయోగించుకోవచ్చు అనుకున్నాం? ఇన్పుట్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. కానీ ఇక్కడ కాంపోజిషన్ డీలర్ గా ఉన్నట్లయితే కెన్ యూ యూటిలైజ్ ఇన్పుట్ లెడ్జర్? నువ్వు మెయింటైన్ చేయలేని అన్నావు కదా ఇన్పుట్, అందుకే కదా కాంపోజిషన్ అనే ఒక స్కీమ్ ఇచ్చాను. అందుకోసం నీకు ఇంకా ఇన్పుట్ లెడ్జర్ అనే కాన్సెప్ట్ లేదు. సో వాట్ ఎవర్ బి ద అవుట్పుట్ ఆఫ్ ఎ కాంపోజిట్ డీలర్ టు బి పెయిడ్ బై క్యాష్ లెడ్జర్. ఎలా పే చేయాలమ్మా? క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ లో మనకు వస్తుందమ్మా లెడ్జర్స్ గురించి, కానీ అది నెక్స్ట్ తర్వాత వచ్చే చాప్టర్స్. కానీ ఈ రోజున మనకు అది తెలుసా తెలీదా? తెలియకపోతే ఇది అర్థం చేసుకోవడం ఈజీగా కష్టమే కదమ్మా. అందుకోసం చెప్పేసి సో ఫర్ ది పేమెంట్ ఆఫ్ రెగ్యులర్ ట్యాక్స్, రెగ్యులర్ డీలర్ దగ్గర ఉన్న ట్యాక్స్ పే చేయడానికి, అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. ఏంటిది? వన్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, సెకండ్ వన్ ఈజ్ క్యాష్ లెడ్జర్. ఫర్ ది పేమెంట్ ఆఫ్ కాంపోజిషన్ డీలర్ అవుట్పుట్ ట్యాక్స్ వాట్ ఈజ్ అవైలబుల్? ఓన్లీ క్యాష్ లెడ్జర్. అర్థమైందా? క్యాష్ లెడ్జర్ లో డబ్బులు ఎలా వస్తాయి? మన బ్యాంక్ అకౌంట్ లో యాడ్ చేస్తే వస్తాయి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ఇప్పటివరకు అర్థమైంది కదా? ఒక చిన్న స్ట్రైట్ క్వశ్చన్ అడగనా? ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎ కాంపోజిట్ డీలర్ ట్యాక్స్ ఈజ్ an expense or not? Tax is an expense or not? Yes or no? Answer is yes. ఎందుకమ్మా? ఇప్పుడు నార్మల్ గా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాడు దాంట్లో P&L లో సేల్స్, పర్చేజెస్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ GST వస్తాయి, ఇంక్లూజివ్ ఆఫ్ GST వస్తాయి అంటే ఏమన్నారమ్మా? ఎక్స్క్లూజింగ్ ఆఫ్ GST తో సంబంధం లేకుండా రెగ్యులర్ డీలర్ టర్న్ ఓవర్ ఎప్పుడు మనం ఎంట్రీస్ లెవెల్లో మనం రాసుకున్నాం కదమ్మా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అని చెప్పేసి అనుకున్నామా? అక్కడ ట్యాక్స్ అనేది సెపరేట్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ ఎలా వస్తుంది?
ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సేల్ కూడా ఎలా వస్తుంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ వస్తుంది అనుకున్నాం. అలాంటప్పుడు P&L లో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాడి P&L లో ట్యాక్స్ అనేది వస్తుందా? సేల్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కదా, పర్చేజెస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కదా. జిఎస్టీ అనేది ఏమవుతుందమ్మా, అవుట్ ఆఫ్ P&L అడ్జస్ట్మెంట్. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? అవుట్ ఆఫ్ P&L అడ్జస్ట్మెంటే కదా. కానీ ఇక్కడ వేరెవర్ కాంపోజిషన్ డీలర్ దగ్గర ఉన్నప్పుడు మనం కలెక్ట్ చేసే సేల్ అని చెప్పేసి రాస్తాం కదమ్మా. ఈ సేల్ అమౌంట్ లో ఇది టర్న్ ఓవరే కదా, ఈ టర్న్ ఓవర్ అమౌంట్ లోనే ఏమేమి ఉన్నట్టు, ట్యాక్స్ కూడా ఉన్నట్టే కదా. ఎస్ ఆర్ నో? మనం కలెక్ట్ చేసిన టోటల్ కన్సిడరేషన్ లోనే ట్యాక్స్ ఉంటుందా లేదా? సో టర్న్ ఓవర్ లోనే ట్యాక్స్ ఉన్నది, కానీ ట్యాక్స్ మనం బైఫర్కేట్ చేయలేదు. టోటల్ కలెక్ట్ చేసాం కానీ అందులో టర్న్ ఓవర్ బైఫర్కేట్ చేసామా? చేయలేదు కదమ్మా. సో సేల్ అంటే మొత్తం ఎంత రాస్తాం, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది రాసేస్తాం, అవునా? సో అలాంటప్పుడు ఇందులోంచి ఏమి ఎలిమినేట్ చేయాలి, ట్యాక్స్ ఎలిమినేట్ చేయాలి. ట్యాక్స్ కట్టేస్తాం కదా గవర్నమెంట్ కి, అందుకోసం చెప్పేసి దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ లో రాస్తాం. అర్థం అవుతుందా? వేరెవర్ ద కాంపోజిషన్ డీలర్ గా ఉంటే గనక మీరు అప్పుడు మీ P&L ద్వారా మీకు ఇక్కడ ట్యాక్స్ అనేది వెళ్తుందా వెళ్ళదా? మరి ట్యాక్స్ అనేది P&L ద్వారా వెళ్తుందా వెళ్ళదా? Is it passed through P&L or not? If tax is passed through P&L, then who are you? You are a composite dealer. అర్థమైందా? If tax is not passed through the P&L అనుకుంటే కనుక అప్పుడు you are a regular dealer. ఓకేనా అమ్మా? ఎస్ ఆర్ నో? ఆర్ నాన్ టాక్సబుల్ పర్సన్. నాన్ టాక్సబుల్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఎస్ ఆర్ నో? రైట్. ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ త్రూ P&L అంటే ఏమంటాం, కాంపోజిట్ డీలర్. ఎందుకంటే ఇక టోటల్ సేల్స్ అనేది ట్యాక్స్ తో పాటు కలెక్ట్ చేస్తాం కాబట్టి టోటల్ ఇంక్లూడ్ సేల్స్ అనేది టోటల్ వాల్యూ ఉంటుంది. ఈ ట్యాక్స్ అనేది మన ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఎక్స్పెండిచర్ ఇస్ ఎ ట్యాక్స్. ట్యాక్స్ ఇస్ ఎన్ ఎక్స్పెండిచర్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ డీలర్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మరి ఇలా కాంపోజిషన్ అనేది చార్జ్ చేయాలంటే కనుక మనకి ఏం ప్రొవిజన్స్ ఉండాలి? ఛార్జింగ్ ప్రొవిజన్స్ ఉండాలా లేదా? చార్జ్ చేసే ప్రొవిజన్స్ ఉండాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో ఎవరెవరు ఈ కాంపోజిషన్ డీలర్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు? ఈ కాంపోజిషన్ డీలర్ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు మనకి ఏ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, ఏ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి అనేది చూడాల్సిన అవసరం లేదా? అవే ఇప్పుడు మనం చూడబోయే ప్రొవిజన్స్. That is what you call it as composition levy. Section 10 of CGST Act. Okay namma? ఈ సెక్షన్ 10 అనేది మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వదు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ సెక్షన్ 10 అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.